నాని పేరుకు ముందు న్యాచురల్ స్టార్ అన్న బిరుదు ఉంచాలా తీసేయాలా అన్న డిస్కషన్ నడుస్తోంది. న్యాచురల్ స్టార్ బిరుదు నానికి ఇంతకాలం సరిపోయినా ఇక నుంచి సూట్ కాదా? ఈ మధ్య న్యాచురల్ స్టార్ క్యారెక్టరైజేషన్ అతి క్రూరంగా ఎందుకు మారిపోయింది? నాని ఇలా ఎందుకు మారిపోయాడు? ప్యారడైజ్ లో నాని 2 జడలతో గెటప్ మార్చేశాడు. డిఫరెంట్ గా రగ్గడ్గా కనిపిస్తున్నాడు. కథ క్యారెక్టర్ రీత్యా ఇలా కనిపించడంలో తప్పులేదు. ఇక హీరో చేష్టలే భయపెడుతున్నాయి. ఇక నుంచి ఏది చేసినా ఎక్స్ట్రీమ్ గా చేయాల్సిందే అన్న డెసిషన్ కు నాని వచ్చేశాడా అనిపిస్తోంది. దసరా తర్వాత మరోసారి శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ది ప్యారడైజ్ మూవీ చేస్తున్నాడు. టీజర్ లో ఆడియన్స్ ను కాకుల ప్రపంచంలోకి తీసుకెళ్లాడు దర్శకుడు. ఓ బూతు మాట గ్లిమ్స్ ను డామినేట్ చేసేసింది. ఇక టీజర్ లో అయితే మొత్తం రక్తపాతమే సృష్టించాడు. రక్తంతో మొద్దైపోయాడు. సినిమాలో వైలెన్స్ మామూలుగా ఉండదంటూ టీజర్ తో హింట్ ఇచ్చాడు నాని. ఏది చేసినా ఎక్స్ట్రీమ్ లెవెల్లో చేస్తే హిట్ అవుతుందన్న నమ్మకంతో నాని ఉన్నాడు. హిట్ సిరీస్ లో భాగంగా 3వ కేసును డీల్ చేశాడు నాని. ఫస్ట్, సెకండ్ కేసుల్లో విశ్వక్సేన్ అడవిశేషు ఇన్వెస్టిగేషన్ మామూలుగా సాగిపోయింది. హిట్ 3 వచ్చేసరికి నాని వైలెన్స్ స్టార్ గా మారిపోయాడు. రక్తం చిందించాడు, లాఠీతో బాధేశాడు, మనిషిని నిలువుగా చీరేశాడు. సినిమా కమర్షియల్ గా ఓకే అనిపించుకోవడంతో ప్యారడైజ్ లో డోస్ మరింత పెంచాడు. దీంతో చాలా మందికి డైలాగ్స్ అర్థం కాలేదు. దీంతో జాగ్రత్త పడిన మేకర్స్ నాని డైలాగ్స్ తో స్పెషల్ ఫోటోలను రిలీజ్ చేశారు. శ్రీకాంత్ ఓదెల నానిలోని యాక్టింగ్ స్కిల్స్ ను ప్రపంచానికి పరిచయం చేయాలనుకుంటున్నాడు. ది ప్యారడైజ్ ను ప్రపంచవ్యాప్తంగా 8 భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. సౌత్ లోని 4 లాంగ్వేజెస్ తెలుగు, తమిళం, మలయాళం, కన్నడతో పాటు హిందీ, బెంగాలీలో రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నారు. ఓ అడుగు ముందుకేసి ఇంగ్లీష్, స్పానిష్ లో కూడా రిలీజ్ చేస్తూ ది ప్యారడైజ్ కు పాన్ వరల్డ్ కళ తీసుకొచ్చారు. వరుస ఫ్లాపులతో ఇబ్బంది పడుతున్న విశ్వక్సేన్ మెగాఫోన్ పడితే గానీ హిట్ దక్కతన్న సంగతి గ్రహించినట్టున్నాడు. ధమ్కీ తర్వాత డైరెక్ట్ చేస్తున్న కల్ట్ మూవీ రెగ్యులర్ జానర్ కాకుండా కొత్తగా ప్రయత్నించినప్పటికీ వైలెన్స్ ఎక్కువైపోయింది. టీజర్లో హింస పరాకాష్ఠకు చేరింది. దీనిపై విశ్వక్ మాట్లాడుతూ కొత్తగా ట్రై చేయాలంటే ఇలాంటి రిస్కులు తప్పవని, మ్యాడ్ గా దూసుకుపోతున్నామని అన్నాడు. ఓజీ గ్యాంగ్స్టర్ కల్చర్ తో రూపొందిన మధ్యలో కొన్ని సీన్స్ లో కత్తులతో ప్రత్యర్థులపై విరుచుకుపడ్డాడు పవన్ కళ్యాణ్. సినిమా కమర్షియల్ గా ఓకే అనిపించుకున్నా వైలెన్స్ హద్దులు దాటిందన్న విమర్శలు ఫేస్ చేసింది. లోకేష్ కనకరాజ్ హీరోగా నటించిన డీసీ టీజర్ ట్రైలర్ లో హింస శృతిమించింది. చంపుకోవడం, నరుక్కోవడం తప్ప ఏమీ లేదా అని అనిపించింది. దీనికి తగ్గట్టే సెన్సార్ ఏ సర్టిఫికెట్ ఇచ్చింది. లోకేష్ డైరెక్టర్ గానే కాదు, హీరోగాను వైలెన్స్ దండిగా ఉండే కథనే ఎంచుకున్నాడు. యాక్షన్ సీన్స్ ను డిఫరెంట్ గా డిజైన్ చేస్తే ఆడియన్స్ కు నచ్చుతుంది. సీన్ డిమాండ్ చేస్తే వైలెన్స్ డోస్ కాస్త ఎక్కువైనా పట్టించుకోరు. కానీ అదే పనిగా నరుక్కుంటూ పోతే రిజెక్ట్ చేస్తారు.